సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో బహు చక్కటి మాట ఉంది. మనం ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ మాట వినండి. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఒబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. చాలండి. ఈ చదవబడిన లేఖన భాగంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు మిమ్మల్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ వచనంలో ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ నేను ఒక్క మాట ఈ రాత్రి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. ఆ మాట ఏంటంటే, నీరు కట్టిన తోట అనండి. ఏ తోట అండి? ఈ రాత్రికాల సమయంలో నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5 రకాల తోటలు ఒక 15-20 నిమిషాల్లో ముగిద్దాం. 5 రకాల తోటలు ప్లస్ వాటి సాదృశ్యాలు కూడా మీ ముందు ఉంచుతున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి, ఇలాగా కృతజ్ఞత కలిగి, నిన్నటి దినాన్ని విన్నాం. కృతజ్ఞత వలన ప్రయోజనాలు ఏంటి? 5 ప్రయోజనాలు విన్నాం. వాటిలో మొదటిది కొరత, ఆఖరిది ఉన్నత స్థితి. ఈ రాత్రి ఎంత ఉన్నత స్థితి దేవుడు ఇస్తాడంటే, నీరు కట్టిన తోట వల్లే చేస్తాడంట. ఆమేన్ అన్నాడు బిగ్గరగా. ప్రియులరా, తోటలు చాలా మందికి పరిచయం. తెనాలు వెళితే చిన్రావూరు తోట కనపడుతుంది, కాకాని వెళ్తే కాకాని తోట కనపడుతుంది. అటు ఇటు ఎందుకయ్యా, అంగలగూతురు తోటల మధ్యలోంచి వస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు రోజు. కనుక తోట అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. దేవాది దేవుడు ఇశ్రాయేలుకే కాదు, ఈ రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఈ అర్ధ సంవత్సరమే కాదు, మరికొద్ది గంటల్లో నూతన 7వ మాసంలోనికి మరొక అర్ధ సంవత్సరం భిక్షగా పొందుకొని బ్రతకాలని ఆశపడుతున్న నాతో నీతో దేవుడు ప్రబోధిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ఎలా చేయబోతున్నానంటే, నీరు కట్టిన తోట వల్లే చేస్తానన్నాడు. ఒక అమ్మాయి అండి డిగ్రీ చదువుతుందట. నేను ఈ మధ్య ఎక్కడంటే పర్చూరికి 4 కిలోమీటర్ల యువతలో ఉంటుంది. పర్చూరికి 4 కిలోమీటర్ల వీరన్నపాలెం. అక్కడికి నేను వాక్యం చెప్పడానికి ఒక 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు డిగ్రీ చదువుతుందట పాప. అప్పటి వరకు మంచి యాక్టివ్గా ఉందండి. ఉన్నట్టుండి ఏదో ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చిందట. ఆ రాత్రి నిద్రపోయింది. ఉదయానికి ఈ వెన్నుపూస దగ్గర నుంచి, నడుం దగ్గర నుంచి కాళ్ళన్నీ పట్టుకుపోయాయి. ఇప్పటికి 4 సంవత్సరాలు నడవలేదు. 3 చక్రాల బండి మీదే అమ్మాయి.
మీటింగ్కి ఆ బండి మీద తీసుకొని వచ్చారు. మాకు ఆ రాత్రి వారింట్లోనే వాళ్ళ అమ్మగారి విధవరాలు, భర్త చనిపోయినా కూతురికి స్వస్థత దేవుడు ఎవరు ప్రార్థన చేస్తే ఎలాగిస్తాడో తెలియదని వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. నేను భోజనం చేస్తూ అడిగాను, ఏమ్మా పాపనేంటి చూస్తానికి యవ్వన వయసులో ఉంది, ఏమైంది, యాక్సిడెంట్ అయింది, కాళ్ళు అని ఇరిగిపోయిందంటే కాదండి, డిగ్రీ చదువుతున్న టైంలో పోయిన సంవత్సరం జ్వరం వచ్చింది, పడుకుంది, నిద్ర లేచిన దగ్గర నుంచి ఇది పరిస్థితి. నీరు కట్టిన తోటలాంటి అనుభవాలు లేక మనుషులు బాగానే ఉన్నారు కానీ ఎండిపోయిన తోటల్లాగా, నీరు అందని తోటల్లాగా, బీడు బారిన తోటల్లాగా, పిచ్చి మొక్కలు పెరిగిన తోటల్లాగా, కలుపు మొక్కలు పెరిగిన తోటల్లాగా, నిస్సారమైన తోటల్లాగా ఎన్ని జీవితాలు లేవు ప్రియులరా. కానీ దేవాది దేవుడు అంటాడు, నేను నిన్ను ఎలా చేస్తానో తెలుసా, నీరు కట్టిన తోటలాగా చేస్తానంటున్నాడండి. ఇర్మియా గ్రంథం 29:5 బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 29:5, 29వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి. అక్కడ ఆగండి అమ్మా, ఏమి నాటమన్నాడండి? ముందు ఇల్లు కట్టించుకో, ఉండాలి కదా. 2 తినాలి కాబట్టి ఏమి నాటించుకోవాలో తెలుసా? తోటలు నాటించుకోండి, వాటి ఫలములను అనుభవించండి. దేవుడిచ్చిన ఆజ్ఞనండి. కనుక ముందు మన ఇల్లు బాగుండాలి, 2 మన భుక్తి కలగాలి, జరగాలంటే తోటలు బాగుండాలి ప్రియులరా. అందుకే బాగా సొలొమోను జ్ఞానవంతుడు కదా, ఆయన గారట ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడో తెలుసా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని అడిగి మరీ పొందుకున్న సొలొమోను చేస్తున్న పని ఏంటంటే తోటలు నాటించుకున్నాడట. బైబిల్ పండితులు చెప్తారండి, ఏమన్నా తెలుసా? సొలొమోను అంట వేల ఎకరాల్లో తోటలు సిద్ధం చేసి కౌలుకి ఇచ్చేవాడంట. ఆ కౌలు డబ్బులే ఆయనకి కోట్లు వచ్చాయంట. అడగకుండానే దేవుడు ఘనత ఇచ్చాడంటే ఇది అర్థం ప్రియులరా. కనుక తోట అనుభవంలోనికి రావాలి. అయితే ఏ తోట అనుభవంలో ఉండాలో ఈ రాత్రి నేను క్లుప్తంగా 5 రకాల తోటలు, అవి కూడా మంచివి చెప్తాను ప్రియులరా. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఈ 2 దినాల స్తుతి ఆరాధనలలో ముగింపు దినాన మనము ఆశీర్వాదకరమైన తోటల అనుభవముతో సెలవు తీసుకుందుముగాక. 5 అంతల తోటలు. నెంబర్ 1 సంఖ్యాకాండంలోనికి వస్తారు. రండి ప్రియులరా, బైబిల్ గ్రంథాలు అందరూ తిరుద్దామండి. నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా, చదవగలిగినా చదవలేకపోయినా బైబిల్ అలా తెరిచి అలా చూస్తే దేవుని ముఖ దర్శనాన్ని చేసినట్టండి. నీరు కట్టిన తోటలాగుంటావు, నీరు కట్టిన తోటలాగుంటావు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనంలో మొదటి తోట పేరేంటో చూద్దాం. సంఖ్యాకాండం 24:6, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. అందరు వినండి, నదీ తీరమందలి తోట. చాలండి. మొట్టమొదటి తోట పేరేంటంటే నదీ తీరమందలి తోట. అందరూ చెప్పండి, ఏ తోట? ఎంత ఆశీర్వాదకరమైన తోట అండి. తోటలకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న దినాల్లో దేవుడట అసలు తోట పక్కన ఏం పెట్టాడో తెలుసా? నదే పెట్టేశాడంట. నదీ తీరమందలి తోటను ఏర్పాటు చేశాడట. ఈ దినాన ప్రియులరా, ఈ ముగింపు కృతజ్ఞత స్తుతి ఆరాధనలో తొలి వరుసలో కూర్చున్న చిన్న బిడ్డ మొదలుకొని మలి వరుసలో క్రింద కూడా కూర్చుని వాక్యం వింటున్న వారిలో, శబ్దాంతరం ద్వారా వాక్యం వింటున్న మన అందరిని కూడా దేవుడు నెంబర్ 1 నదీ తీరమందలి తోటల వలె దీవించును గాక. మన పిల్లల్ని నదీ తీర మందలి తోటల వలె వర్ధిల్లింప చేయునుగాక. మనం వచ్చిన గ్రామాలన్నిటినీ, మన గ్రామాన్ని దేవుడు నదీ తీర మందలి తోట వలె ఆశీర్వదించునుగాక. ప్రియులరా, నదీ తీర మందలి తోట దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ విస్తరణ జీవితానికి సాదృశ్యం. 5 జీవితాలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినాలండి. తోటని జీవితంతో పోలుస్తూ నదీ తీర మందలి తోట దేనికి సాదృశ్యం అంటే ఆత్మ
ఆత్మీయ విస్తరణ చూసారా? తెనాల నుంచి నారాకోటరు దాకా ఇటు వెళుతూ ఉంటే రోడ్లు విస్తరణ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది వడ్లమూడిలో ఎంత విస్తరణ చేశారండి. ఇటు వెళ్తే మంగళగిరిలో కూడా రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ అంతా వెళ్ళిపోవడానికి విస్తరణ. తెనాలి టౌన్లో కూడా ఊరుకోవడం లేదు ప్రియులరా. రోడ్లే విస్తరణ చేస్తే దేవుడు నిన్ను 6 నెలలు బ్రతికించి మరొక 6 నెలల లోనికి ఎందుకు తీసుకుని వెళ్తున్నాడో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఏది విస్తరణ, నీ స్పిరిచువల్ లైఫ్లో ఏది ఎక్స్టెన్షన్. అందుకే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు నువ్వు ఎలాగున్నావు నాకు తెలియదు, కానీ ఈ 2 రోజులు కృతజ్ఞతగా దేవునికి స్తుతులు చెల్లించావు కనుక ఈ రాత్రి వెళుతూ ఉన్న నిన్ను నేను ఆత్మీయ విస్తరణ జీవితంలోనికి, అనగా నదీ తీరమందలి తోటగా నేను నిన్ను దీవిస్తున్నాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఆత్మీయ జీవిత విస్తరణ జీవితంలో అబ్రహాం మొదటి స్థానంలో ఉన్నాడండి. చూడవలసిన పని లేదు. ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో తన అయిన వారి దగ్గర నుంచి, కాని వారి దగ్గర నుంచి, విగ్రహారం దగ్గర నుంచి, బొమ్మల దగ్గర నుంచి ఒక్కడే పైకి లేచి వచ్చాడు. ఆ ఒక్కడిని దేవుడు ఒకానొక దినాన్ని ఎలా మార్చాడో తెలుసా? అనేక జనములకు తండ్రిగా మార్చాడు. కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందుకే అబ్రహాముకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏంటో తెలుసా? విశ్వాసులకు. అంగళగూతుల్లో విశ్వాసులకైనా, అమెరికాలో విశ్వాసులకైనా, భూమి మీద ఏ మూల ఉన్న విశ్వాసులకైనా తండ్రి ఎవరో తెలుసా? అబ్రహామే. ప్రియులరా, మనం ఆత్మీయ యాత్ర ముగించుకొని వెళ్ళినా కూడా పరదేశంలో ఎవరి రొమ్మును ఆనుకోవాలో తెలుసా? అబ్రహాము రొమ్మునే. ఎంత విస్తరించాడండి. ఇది విస్తరణ. ఇది నదీ తీరమందలి తోట. దానియేలు కూడా 3 స్నేహితులతో చెరపట్టబడి తీసుకొని రాబడ్డాడు బ్రిల్లరా. అయినా సరే ఇంకొక విషాదకరమైన సంఘటన ఏంటో తెలుసా? ముక్కు పచ్చలారని బాలుడండి దానియేలు. అటు యవ్వన వయసుకి ఇటు బాల్యానికి మధ్యస్థలో ఉన్నాడు. పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి యవ్వన వయసులోకి వస్తున్నాడు అనంగా నపంసకుడిగా మార్చేశారు ఆయన గారిని. అయినా సరే దిగజారిపోలా. ఆయన జ్ఞానములో విస్తరించబడ్డాడు. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కనుక ఈ రాత్రి నీ పరిస్థితులు ఎలాగున్నా, అబ్రహాము వలె ఒంటరి పరిస్థితి అయినా, దానియేలు వలె విషాదకరమైన పరిస్థితులైనా, దేవుడు ఈ దినాన్ని నిన్ను ఎలా చేయాలని ఆశపడుతున్నాడంటే మన పరిస్థితులన్నిటికీ మించి ఆత్మీయ పరిస్థితులు విస్తరించబడునుగాక, సరిహద్దులు విస్తరించబడునుగాక. నెంబర్ 2, రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 2వ తోట పేరేంటండి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ఏ తోటమ్మా? అందరూ చెప్పండి, ఏ తోటమ్మా? ద్రాక్ష తోట. నెంబర్ 2, మనం వినాలనుకున్న 500 తోటల్లో 2వ తోట పేరు ద్రాక్ష తోట. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కువగా వినబడే తోట పేరు ఈ తోటే, ద్రాక్ష తోట. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అంటే వినండి. 1 నదీ తీర మందలి తోట ఆత్మీయ విస్తరణ జీవితానికి సాదృశ్యమైతే, 2 ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజల జీవితానికి సాదృశ్యం. అంతే. భూమి మీద ఏ నలుమూలలా తీసుకున్నా సరే ద్రాక్ష తోట ఇశ్రాయేలులకే గుర్తు ప్రియులరా. అందుకే చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫోన్లో తెలిసిపోతుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఈ రోజున భూమి మీద ద్రాక్ష తోటల్లో మొట్టమొదటగా సాగు చేసే దేశం ఇజ్రాయెల్ దేశం. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. మీకు తెలుసా అండి, ఇజ్రాయెల్ దేశం అంతా ఎడారి. ఎక్కువ ద్రాక్ష తోటలు ఇజ్రాయెల్ దేశంలో నెగేవ్ అనే ఎడారిలో ద్రాక్ష తోటలు వేస్తారు ప్రియులరా. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన పంటగా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. ఈ ద్రాక్ష తోటలకి ఇశ్రాయేలీలు ఎలా నీళ్లు పెడతారో తెలుసా? కంప్యూటర్ ద్వారా నీళ్లు పెడతారట. అదేంటండి వాస్తవమా? విచిత్రం కాదు. అందుకే ప్రపంచం అంతా ఇజ్రాయెల్ వైపు చూస్తుంది ఇది.
వాళ్ళు ఏది చేసినా ఆశ్చర్యమే ప్రియులరా. ఈ రోజున అందరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ఎవరు కనిపెట్టారండి? ఇజ్రాయెల్ దేశమే. ప్రతి సాఫ్ట్వేర్ వాడుతున్న ప్రతి ఎడ్యుకేటర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు వాడే ప్రతి సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుంచే. వాళ్ళు ప్రత్యేకించి ద్రాక్ష తోటలు ఎలాగేస్తారంటే, వినండి ప్రియులరా, కంప్యూటర్ టెక్నాలజీతో సెన్సార్ల సహాయంతో వాళ్ళు మొక్క వేర్లకి అవసరమైన ఒక్క నీటి చుక్క కూడా వృధా చేయరట. కంప్యూటర్లో ముందుగానే సెట్ చేసి ఈ మొక్కకు ఎన్ని చుక్కల నీళ్లు కావాలో అంతే చుక్క పడుతుందట. అర చుక్క కూడా ఎక్స్ట్రా పడకుండా కంప్యూటర్లో బ్లాక్ చేసేస్తారండి. అంగుళం 2 అంగుళాల స్థలం కూడా గ్యాప్ ఉంచరు. మనిషి కూడా నడవడు. మరి పంట ఎలా కోస్తారండి? హెలికాప్టర్ల మీద నుంచే మనిషిని తాడు పెట్టి కిందకు దించుతాడట. కింద నడవడానికి కూడా ఇల్లు లేకుండా పంట పండిస్తారు. వేలాడుతున్న వ్యక్తి వేలాడుతున్నట్టే కోత కోసేస్తాడంట. ఎంత విచిత్రం అండి! ద్రాక్ష తోట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో ఉదయం 6 గంటలకి, తర్వాత 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, తర్వాత 5 గంటలకి ఇలా పని వాళ్ళందరూ వచ్చి మొదటొచ్చినోడు మొదలుకొని చివరి వరకు వచ్చినోడికి ఒకటే జీతం. ఏం పని చేస్తే వచ్చిందో తెలుసా? ద్రాక్ష తోటలోనే కొట్టు 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 చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామని. ప్రియులర, బైబిల్లో మొట్టమొదటగా ద్రాక్ష తోట వేసింది ఎవరో తెలుసా? వినాలి జాగ్రత్తగా. బైబిల్లో మొట్టమొదటిగా జలప్రళయము తర్వాత ద్రాక్ష తోట వేసిన మొట్టమొదటి వ్యక్తి పేరేంటంటే నోవాహు. అమ్మ అనండి, ఎవరండి? హిజ్ నేమ్ ఇస్ నోవా. జలప్రళయానికి అన్ని పాడైపోయిందండి. భూమి మీద ప్రపంచవ్యాప్తంగా 8 మంది మనుషులు తప్పితే, నోవాహు గారి శ్రీమతి, 3 కుమారులు 3 కోడలు తప్పితే భూమి మీద మనిషి లేడు. ఇక పంటలన్నీ కొట్టుకుపోయాయి, పశువులన్నీ కొట్టుకుపోయాయి, ఆ ఓడలో ఉన్న పశువులు తప్పితే. మరి పంట ఎలాగా? భూమి మీద తొలి ద్రాక్ష తోట వేసిన వ్యక్తి నోవాహు. ప్రియులట, ఈ రోజున ప్రపంచ జాతి అంతా కూడా నోవాహు 3 కుమారుల నుంచి వచ్చిన జాతే. అమెరికా వాళ్ళైనా, ఆఫ్రికా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, పాకిస్తాన్ వాళ్ళైనా, దేవాది దేవుడు వాక్యం అకార్డింగ్ ద బైబిల్ ఆ 3లోంచి వచ్చిన జాతే ప్రపంచం అంతా ఈ రోజున విస్తరించబడ్డారండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 16వ వచనంలో, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ చేసే పనేంటో తెలుసా? ఒకసారి చదువుదాం, భలే ఉంటుంది మాట. సామెతల గ్రంథం 31:16, ఆమె పొలమును చూచి దానిని కొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ఏ తోట నాటిస్తుందట? అందరూ చెప్పండి, ఏ తోట? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట కూడబెట్టిన డబ్బులండి. భర్త ఇచ్చినవో లేకపోతే ఏం పని చేసినవో అల్లరి చిల్లరిగా ఖర్చు పెట్టుకోకుండా కూడబెట్టిన డబ్బుతో ఏం చేస్తుందో తెలుసా? ద్రాక్ష తోట నాటించింది. ప్రియులరా, మన జీవితాలు కూడా ఇలాగా ఆత్మీయ ఇశ్రాయేలీయుల జీవితంలాగా మార్చబడును గాక. నెంబర్ 3, 3వ తోట పేరు సాదృశ్యాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం. నేను ముగింపులకు వచ్చేసాను, ఇక జాగ్రత్తగా వినండి ప్రియులరా. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో 3వ తోట కనపడుతుంది. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఏముంది తల్లి? అక్కడ ఒక తోట ఉండెను. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ తోటలోకి యేసుప్రభు వాళ్ళు ఏం చేశారంట? దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళెను. ఈ తోట పేరేంటంటే నెంబర్ 3, గెత్సెమనే తోట. అమ్మ అందరూ అనండి, ఏ తోట అండి? గెత్సెమనే తోట. ప్రభు యేసుక్రీస్తు వారండి తన జీవితంలో పగలంతా బోధ, స్వస్థత, రాత్రి అయితే ఒకే స్థలంలో ఉండేవాడు. ఆ స్థలమే తోట. అందుకే తోట అనుభవం చాలా అవసరం అండి. యేసుప్రభు వారు రాత్రైతే తెల్లారిందాక రోజు గడిపిన స్థలం ఏంటంటే ఒక తోట. ఆ తోట పేరే గెత్సెమనే తోట. ప్రియులరా, మీకు తెలుసా అండి, స్టిల్ నౌ ఈరోజు కూడా ఆ గెత్సెమనే తోటలో 900 సంవత్సరాలు మొదలుకొని 2000 సంవత్సరాల క్రితం మొలిచిన చెట్లు సైతం
ఇప్పుడు గెత్సమనే తోటలో ఉన్నాయి. ప్రపంచం అంతా చూసి వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. 2000 సంవత్సరాలు ఒక్క మొద్దు, బహుశా నేను అంటాను ఇప్పుడు ఇది లోపల ఫీట్ ఎంతంటే 20 అడుగులు, గోడలకు కలిపి 20 అడుగులు ప్రియులరా. 20లో దాన్ని మొదలు 10 అడుగులు దాకా ఉంటుందండి. 10 అడుగులు కలిగిన చెట్లు గెత్సమనే తోటలో ఉన్నాయి ప్రియులరా. ఈరోజు కూడా గెత్సమనే తోట, హీబ్రూ భాషలో గెత్సెమనే అనే మాటకి హీబ్రూలో ఏమంటారంటే గ్యాత్ షమానిం అని పిలుస్తారు. ఇంతకీ గెత్సమనే అనే పేరుకి అర్థం ఏంటండి అని అంటే ప్రియులరా, గెత్సమనే అనే పేరుకి అర్థం ఏంటంటే నూనె గానుగా. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశము మన హైదరాబాద్ సిటీ అంత ఉంటుందండి, అంతే. హైదరాబాద్ సిటీ ఎంత ఉందో ఇజ్రాయెల్ దేశం అంతా అంత ఉంటుంది. కానీ ఈ రోజున ప్రపంచంలో లేని డబ్బంతా ఇజ్రాయిల్లో ఉంది. కొట్టవా చప్పళ్ళు ఓటి బిగ్గరగా. ఎలాగిచ్చాడండి ఆదాయం అంటే ఒక్క ఒలివ చెట్లుతానే లక్షల కోట్ల వ్యాపారం ఇజ్రాయెల్ దేశంలో నడుస్తుంది ప్రియులరా. కనుక మూడవదిగా గెత్సెమనే తోట దేనికి సాదృశ్యం అంటే, ఇంత ఎందుకు ఆశీర్వాదం వచ్చింది ఆ గెత్సెమనే తోట కంటే, అక్కడ యేసుప్రభువు రాత్రంతా ఏం చేసేవాడు తెలుసా? అందరు చెప్పండి, ఏం చేసేవాడండి? ప్రార్థనే ఆశీర్వాదానికి కారణం. ఆమెనడు బిగ్గరగా. అందుకే ఆ స్థలం అంతా ఆశీర్వదించబడింది. అమ్మ నీ ఇల్లు ఒక గెత్సెమనే తోటగా మార్చబడును గాక, మన గ్రామము గెత్సెమనే తోటగా మార్చబడును గాక, మన యవ్వన పిల్లల భవిష్యత్తు గెత్సెమనే తోటగా మార్చబడును గాక, మనం వెళ్ళే ప్రతి సంఘాలు గెత్సెమనే తోటగా మార్చబడును గాక. 4వ తోట పేరు మనం చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుద్దామండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో 4వ తోట పేరేంటో చూద్దాం. యెహోవా సియోనుని ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములో, అయ్యా అందరు వినండి, యెహోవా తోట. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. 4వ తోట పేరేంటంటే యెహోవా తోట. బిగ్గరగా చెప్పండి, ఏ తోట? ఇక్కడ నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. యెహోవా తోటకి ఇంకా 2 పేర్లు ఉన్నాయండి. యెహోవా తోటకి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. మీలో చాలామంది అనుకుంటున్నారు, పాస్టర్ గారు ఎన్ని తోటలు చెప్తున్నాడు, ఆది కాండంలో ఉన్న ఏదేను తోట మర్చిపోయాడా ఏంటి అనుకుంటున్నారు చాలామంది కదా అండి. లేదండి, యెహోవా తోటకు ఉన్న 2వ పేరే ఏదేను తోట, ఈడెన్ గార్డెన్. యెహోవా తోటకున్న ఇంకొక పేరే ఏదేను తోట. అది యెహోవా తోట, దేవుడు ఏర్పాటు చేసిన తోట, మనిషిని నిర్మించుకున్న తోట, మొట్టమొదటి ఫలాలు ఫలించిన తోట, మొట్టమొదటి చెట్లు మొలిచిన తోట, మొట్టమొదటిగా నీరు ప్రవహించిన తోట. ఈ ప్రపంచంలో నది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందండి? చాలామంది అంటారు కొండల్లో నుంచి వస్తుందండి, సెలయేరులు ఎక్కడి నుంచో వస్తాయి. కానీ అకార్డింగ్ ద బైబిల్ ప్రపంచంలో భూమి మీద మొట్టమొదటి నది ఏదేను తోటలోనే. తెలుసా మీకు? ఒక్క నది 4 శాఖలుగా చీలిపోయింది ప్రియులరా. ఆ 4 శాఖలే ఇప్పుడు 4 కోట్ల పిల్ల కాలువలు. ఆ కాలువలాగా ఈరోజు కూడా మన పంటలకు వచ్చే పంట కాలువ కూడా ఏదేను తోట నుండి వచ్చింది. కొట్టవా చప్పట్లో, కొట్టు 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 కొట్టు. అందుకే ఇది ఏదేను తోట అనటం కంటే యెహోవా తోట ప్రియులరా. అంతేకాదు దీనికి ఇంకొక పేరుంది, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28:13లో ఈ తోటకున్న 3వ పేరు ఏంటంటే దేవుని తోట. ఉందా అక్కడ? యెహెజ్కేలు గ్రంథం 28:13 దేవుని తోట అగు ఏదేను. ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చేసిందా మీకు? కనుక ఏదేను తోట ఏ తోట అంటే దేవుని తోట. ఎవరా దేవుడు? యెహోవా అనండి. ఎవరా దేవుడు అండి? యెహోవా. అందుకే మనం వింటూ ఉన్న తోటల్లో ప్రియులర 4వ తోట పేరేంటంటే యెహోవా తోట, లేదు ఏదేను తోట, లేదు దేవుని తోట. ఇది దేనికి సాదృశ్యం అంటే వినండి, సాక్ష్య జీవితానికి సాదృశ్యం అండి. సాక్ష్య జీవితానికి సాదృశ్యం. ఏదేను తోటలో ఆదాము హవ్వ పోగొట్టుకున్నారేంటో తెలుసా? సాక్ష్యం.
కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. ఇప్పుడు ఏదేను తోట భూమి మీద ఎక్కడుందంటారా? ఇరాక్ దేశంలో ఉంది. ఇప్పుడు ఈ రోజున ఏదేను తోట నమూనాలన్నీ కూడా కొంచెం కనపడుతున్నాయి. ఆర్కయాలజీ, పురావస్తు శాస్త్రజ్ఞులు కనిపెట్టి ఎప్పుడో ముద్రేశారు. దేవుడు తయారు చేసిన ఏదేను తోట భూమి మీద ఇరాక్ అనే దేశంలో ఉంది. దాని ఆధారాలు ఇప్పటికి చూపిస్తున్నారు ప్రియులారా. మరి ఇప్పుడు ఏమైందండి? ఏదేను తోటలో ఆదాము హవ్వ సాక్ష్యం పోగొట్టుకున్నారు కదా. మరి సాక్ష్యం ఎలాగానంటే, నా వైపు చూస్తూ వినండి, బైబిల్ తోటతో ప్రారంభించబడింది, తోటతో ముగించబడుతుంది. చప్పట్లు కొట్టవా బిగ్గరగా? తోటతో ప్రారంభం అంటే ఆదికాండం మొట్టమొదటి అధ్యాయాలలో ఏదేను తోటతో ప్రారంభించబడిన బైబిల్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తిరగండి. ఇది చాలా ప్రాముఖ్యం. తోటల గురించి చెప్పడానికి నా అస్సలు కాన్సెప్ట్ ఇది. ఎందుకు తోట అనుభవంలోకి రావాలో తెలుసా? ఎత్తబడితే మనం వెళ్ళేది కూడా ఒక తోటలోనికే. ఆ తోట ఏంటండి? తోట అన్న పేరు కనపడదు కానీ అక్కడ ఏం మొలుస్తున్నాయో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి రెండు వచనాలలో నా వైపు చూస్తూ వినండి, టైం లేదు గనక. 12 నెలలకి 12 కాపులు కాసే జీవవృక్షం ఉంది అక్కడ. కొట్టు చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దా. ఎన్ని నెలలకు ఎన్ని కాపులంట? మనకేమో సంవత్సరానికి ఎన్ని కాపులండి? అది మార్చి నుంచి మే నెల ఎండింగ్ వరకు, ఏప్రిల్ నెలలో ఒకే ఒక కాపు కాస్తుంది ప్రియులగా. నేను అడిగాను, 2 రోజులు కోటాలు జరుగుతున్నాయి కదా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అడుగు, లేదా మన మందిరానికి వచ్చే వాళ్ళందరూ ములక్కాయలు లేవా అని అడిగా. మా భాస్టమ్ గారు అంది, ములక్కాయలు సీజన్ అయిపోయిందయ్యా, లేకపోతే ఆ అమ్మ ఎందుకు ఇవ్వదు, వాళ్ళు ఎందుకు ఎవరు, వీళ్ళు ఎందుకు ఎవరు, నేను ఆల్రెడీ పంపించాను కానీ ఏమి లేవంట. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, మన కాపు ఒక్కటే, కానీ పరలోకంలో భక్తి జీవితాన్ని దేవుడు మరలా ఇచ్చిన ఈ భిక్షను కాపాడుకుంటూ మరలా మనం దేవుని ఎదుట శ్రద్ధగా సాక్ష్యాన్ని కాపాడుకుంటే మనం వెళ్ళేది కూడా పరలోకం అనే తోట. కొట్టవా చప్పట్లు బిగ్గరగా? కొట్టు. ఆ పరలోకపు తోటలో 12 నెలలకి 12 కాపులు, నెలకో కాపు కాస్తుందట. ఆ వృక్షం పేరేంటంటే జీవవృక్షం. అనండి, ఏ వృక్షం అండి? ఆ జీవవృక్ష ఫలాలు తింటూ అక్కడ మనం దేవుణ్ణి పరిశుద్ధుడని గానా ప్రతిగానం చేస్తాం గనక మనం వెళ్ళేది కూడా మనం ఏ తోటలోకండి అన్నారండి? ఏ తోట అండి? జీవవృక్షపు తోటలోనికి వెళతాము. అక్కడికి వెళ్ళేదాకా మన జీవితం అనే తోటను కాపాడుకుందుముగాక. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని తోటలు అయ్యాయండి? 4 తోటలు. నెంబర్ 1, మొదటి తోట పేరేంటి? నదీ తీర మందలి తోట, ఆత్మీయ జీవిత విస్తరణ జీవితానికి సాదృశ్యం. 2వ తోట పేరేంటండి? ద్రాక్ష తోట, ఇశ్రాయేలు ప్రజల జీవితానికి సాదృశ్యం. 3వ తోట పేరేంటండి? చెప్పాలి. 3వ తోట పేరేంటండి? ప్రియులారా, గెత్సెమనే తోట, ప్రార్థనా జీవితాలకి సాదృశ్యం. 4వ తోట పేరేంటండి? యెహోవా తోట, లేదు ఏదేను తోట, లేదు దేవుని తోట, సాక్ష్య జీవితానికి సాదృశ్యం. 5వది ఆఖరిది, ఎక్కడ ప్రసంగం మొదలేసాం అక్కడికి రండి, ముగిచేద్దాం ప్రియులారా. 5వది ఆఖరి తోట పేరు చెప్పి ప్రార్థన చేసేద్దాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మనం ఇప్పుడు ఏ తోటలాగా ఉంటామంటే 5వది ఆఖరిది, నీరు కట్టిన తోట. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా, చప్పట్లు కొట్టాలి. ఏ తోట అండి? అందరు చెప్పండి, ఏ తోట అండి? నీరు కట్టిన తోట. అమ్మా, నదీ తీర మందలి తోటే కాదు, ద్రాక్ష తోటే కాదు ప్రియులారా, అంతేకాదు గెత్సెమనే తోటే కాదు, యెహోవా తోటే కాదు. దేవుడు నువ్వు నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే నీరు కట్టిన తోటలాగా. నీరు కట్టిన తోట దేనికి సాదృశ్యం అంటే దేవుని కృపలో నిరంతరము వర్ధిల్లే జీవితానికి సాదృశ్యం. ఆమేన్ అనండి బిగ్గరగా. మనం ఫిబ్రవరి నెలలో వర్ధిల్లటం కాదు, జనవరి నుంచి జూన్ దాకా వర్ధిల్లటం కాదు, జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా వర్ధిల్లుదుముగాక. 2026 కాదు, దేవుని భిక్ష బట్టి ముందున్న సంవత్సరాలు కూడా వర్ధిల్లుదుముగాక. వర్షాకాలమైన, ఎండాకాలమైన, శీతాకాలమైన వర్ధిల్లుదుముగాక. 10th అయినా, ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, డిగ్రీ అయినా వర్ధిల్లుదుముగాక. తొలి పంట అయినా, 2 మొక్కజొన్న పంట అయినా వర్ధిల్లుదుముగాక. ఆంగల గుతురైనా, అమెరికాలో అయినా వర్ధిల్లుదుముగాక.
20లోనైనా 60లోనైనా వర్ధిల్లుదుముగాక. ఇది నీరు కట్టిన తోట అనుభవం ప్రియులరా. అదేంటంటే నీరు కట్టిన తోటలు ఉన్నట్టుగా నీరు లేని తోటలు కూడా ఉన్నాయా? లోకంలో ఎన్నో కనపడతాయి, బైబిల్లో కూడా వివరంగా రాస్తుంది. ఈ మాట చదవండి, ప్రార్థన చేసేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 30వ వచనంలో, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలె, అమ్మ అయ్యా అందరూ వినండి, నీరు లేని తోట వలె అగుదురు. అయ్యో, అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండాలండి. నీరు లేని తోటలాగా ఇక్కడే ఉంటే అస్సలైన జీవవృక్షపు తోటైన పరలోకంలోకి ఎలాగెళ్తాం? అందుకే దేవుడు ఇక్కడే నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు నీరు లేని తోటలాగా కాదు, నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉందువుగాక. ఎందుకంటే మనం నీరు కట్టిన తోటలాగా ఉండాలో తెలుసా? యేసు ప్రభువు వారు సిలువలో వేలాడుతూ ప్రక్కలో బల్లిపు పోటు పొడిస్తే బయటికి ఏమొచ్చినాయో తెలుసా? రక్తం అంతా అయిపోయి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళే మన చుట్టూ ఒక తోటలాగా కట్టాడు. కొట్టు కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టు బిగ్గరగా దేవునామాన్ని మహిమపరుద్దాం. రక్తము నీళ్లు ప్రవహించాయండి. ఆ రక్తం అనే నీళ్లు, ఆ భౌతికమైన నీళ్లు యేసు ప్రభువు వారి ముక్కుల్లోకి, కళ్ళల్లోకి, నోట్లోకి రక్తం కారుతూ ఉన్న రక్తం ఆఖరి బొట్టు వరకు కూడా 6.5 లీటర్ల రక్తం వృధాగా కారిపోయిన, ఇంకా బల్లిపోటు పొడిస్తే నీళ్లు గారిని అంట. ఆ నీళ్లే నీ జీవితం అనే తోటకి చుట్టూ భద్రతగా వేసాడు దేవుడు. అందుకే జీవితంలో ముగింపు వరకు కూడా దేవుని ఎదుట నీరు కట్టిన తోటలాగా ఉంటూ దేవుడు మనల్ని పిలిస్తే ఎత్తబడి అస్సలైన జీవవృక్షపు తోటలో నిత్యమో యుగ యుగాలు ఆనందించుదుముగాక. తల్ల వంచండి ప్రార్థన.